హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లోనే ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. దీంట్లో కావాల్సిన పోపు గింజలు ఏంటి అంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవి తీసి పెట్టుకోండి. అండ్ అలాగే కారం, వెల్లిపాయలు, తర్వాత తగినంత ఉప్పు ఇవన్నీ తీసి ముందుగా పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవేవైతే ఉన్నాయో ఇవి పెనం మీద వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి అదే బౌల్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగనియాలన్నమాట. బాగా వేగితే మంచి టేస్ట్ ఉంటాయి అనమాట. మళ్ళీ బాగా వేగాలంటే మాడగొట్టొద్దు. అలా బాగా వేగిన ఉసిరికాయల్ని పక్కకు తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అలా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఉసిరికాయల్లోకి అయితే ధనియాల పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు అండ్ అలాగే పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంటుంది, అల్లం పేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కలపడం అంటే ఓన్లీ ఇట్లా వేసేయడం కాదండో, బాగా కలిసే విధంగా మొత్తం అన్నిటికీ పట్టే విధంగా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే తీసి పెట్టుకున్న కారం ఏదైతే ఉందో ఆ కారం కలుపుకోవాలన్నమాట. ఈ కారం కూడా అందరు చాలామంది ప్యాకెట్ల కారం వాడుతూ ఉంటారు. సో ఆ కారం అయితే కొంచెం ఎక్కువ కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఉసిరికాయలు కిలో పెడుతున్నామా, అరకిలో పచ్చడి పెడుతున్నామా అనేది దాన్ని బట్టి కారం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం కారంలో ఎంత ఉప్పు పడుతుందో అంత సరిపడా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. సో ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పోపు పెట్టాలన్నమాట. తెలుసు కదా పోపు పెట్టడం వల్ల జీలకర్ర మెంతులు వేసి ఎండిపోయిన మిరపకాయలు వేయాలన్నమాట ఆయిల్లో. సో అది బాగా మరిగిన తర్వాత దీంట్లో కలిపేయడమే. సో చూస్తున్నారు కదా, పోపుని ఆ విధంగా వేసిన తర్వాత మన చేతితోటి బాగా కలపాలన్నమాట. ఒక్కొక్క ఉసిరికాయకి ఆ ఆయిల్ అండ్ అలాగే ఆ పోపు ఏదైతే ఉంది అండ్ అలాగే కారం ఏదైతే ఉందో అది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టి దీన్ని డబ్బాలోకి లేకపోతే జాడి ఉంటుంది కదా, సో ఆ జాడి సీసాలోకి షిఫ్ట్ చేసుకోవడమే, ఇంకేం లేదు. ఒక 4-5 డేస్ తర్వాత ఓపెన్ చేసి తింటే ఉంటుంది కదా నా సామిరంగా. మీరు పిచ్చోళ్ళు అయిపోతారా? ఒకసారి కుదిరితే ట్రై చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఒకసారి వీడియో చూడొచ్చు. సో చాలా ఈజీగా, చాలా ఈజీ వేలో మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఫైనల్లీ ఉసిరికాయ పచ్చడి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ జబర్దస్త్ ఉంది. మాకైతే మస్తు నచ్చింది అనమాట. కుదిరితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.